హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారని మీరు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని, లైనింగ్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని అనేది మీకు చూపిస్తున్నాను. ఫ్రంట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే ఏం చేయాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు సెకండ్ వైపు మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఒకదానిపై ఒకటి మార్కింగ్ పడుతుంది కాబట్టి రెండో వైపు అనేది చాలా ఈజీగా వేసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా చాలా సింపుల్గా మనం మార్కింగ్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఇప్పుడు మార్కింగ్ అనేది ఒకదానిపై పడుతుంది కాబట్టి రెండో వైపు కూడా ఈజీగా ఈ విధంగా వేసుకోవచ్చు. మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే 4th డాట్ అనేది వేసుకోండి. మన కటింగ్లోనే 4th డాట్ కోసం ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి కింద మనం. ఇప్పుడు 2 ఫ్రంట్ పార్ట్స్ కూడా ఈ విధంగా పెట్టుకొని మనం ఒకదానిపై ఒకటి వేసుకోండి లైనింగ్ని. మనం లైనింగ్ ఎప్పుడు కూడా మనం మెడభాగం దగ్గర హెమ్మింగ్ వర్క్ చేస్తాం అనుకునే వాళ్ళు రాంగ్ సైడ్ వేసుకొని చుట్టూరు కూడా అటాచ్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ బ్లౌజ్ రెండు కూడా. ఇప్పుడు నేను హెమ్మింగ్ వర్క్ చేయడం లేదు కాబట్టి ఒక ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు రైట్ సైడ్ వేసి మెడభాగాన్ని చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మెడ చుట్టూరు కూడా కట్ పెట్టుకోవాలి. ఈ విధంగా కట్ చేయడం వల్ల మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మెడ చుట్టూరు కూడా పైనుంచి స్టిచ్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు లైనింగ్ వైపు తిప్పుకొని చుట్టూరు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఒరిజినల్ క్లాత్ లైనింగ్ రెండు కూడా. ఇప్పుడు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇవే కాకుండా కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని లైనింగ్ బ్లౌజ్ ఎప్పుడు కూడా ఫోల్డింగ్స్ వచ్చేస్తుంటాయి. ఇప్పుడు చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి, మనకు నీట్గా ఉంటుంది. మీకు ఇన్విజిబుల్ షేప్ పట్టి వీడియోస్ కావాలంటే మనకు లాస్ట్ వీడియోస్లో కూడా ఉంది, ఒకసారి రీసెంట్గా చేసి ఒకసారి చూడండి. ఇప్పుడు మనం ఫ్రంట్ డాట్ అనేది ఓపెన్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ అనేది. ఈ విధంగా ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ ద డాట్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు రెండింటికి మధ్యలో నుంచి 3వ డాట్ వేసుకోవాలి. మనకి షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు ఓన్గా బిజినెస్ చేసుకోవాలనుకున్నట్లయితే బీడ్ యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు 4th డాట్కి ఎప్పుడు కూడా 2.5 ఇంచ్ గ్యాప్ వదులుకోవాలి. మీరు బాగా సన్నగా ఉండేవాళ్ళు అయితే మాత్రం ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. డాట్కి మధ్యలో గ్యాప్ అనేది. చూసారు కదండి షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఆ విధంగా మీకు కూడా ట్రై చేయండి మీ బ్లౌజ్ని. ఇప్పుడు షేప్ పట్టి కటింగ్ చేస్తున్నాను. 2 సైడ్స్కి షేప్ పట్టీస్ ఈ విధంగా 2 యాడ్ చేసినవి కట్ చేస్తున్నాను. ఇప్పుడు లైనింగ్ తీసుకొని పైనుంచి 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా 3.5 ఇంచ్ ఉండేది తీసుకోవాలి. మన సిజర్స్ కానీ, మిషన్స్ కానీ, లేదా కిచెన్ వేర్ ఇవన్నీ కూడా ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కింద అమెజాన్ లింక్ ఉంది, వాటి డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి విజిట్ చేయండి. ఇప్పుడు వెనక్కి తిప్పుకొని 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి, మనకు నీట్గా ఉంటుంది. 3 చొప్పున కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి షేప్ పట్టిని.
మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారు, మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే బోట్ నెక్ బ్లౌజెస్ కానీ, ప్రిన్సెస్ కట్ ఇవన్నీ కూడా మనకి కటోరీ బ్లౌజెస్ కానీ ఉన్నాయి. సెకండ్ ఛానల్ కూడా ఒకసారి విజిట్ చేయండి. ఇప్పుడు షేప్ పట్టిని ఫ్రంట్ పార్ట్కి 2 ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి. కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా 2 ఈక్వల్గా పెట్టుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా జాయిన్ చేసినప్పుడు మనం 2 లైన్స్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఓపెన్ ముక్క వేసుకోవాలి. ఎక్స్ట్రా షేప్ పట్టి ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఓపెన్ ముక్కలు 2 తీసుకోవాలి. అది మన రైట్ సైడ్ కాబట్టి ఉక్సుల పట్టికి మన లైనింగ్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. అదే తాళ్ళు పట్టికి అయితే మనం లైనింగ్ తీసుకోవాలి, ఒరిజినల్ క్లాత్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే మనకి ఎక్స్ట్రా పట్టి వస్తుంది కాబట్టి, కనిపిస్తుంది కాబట్టి 2 ఈక్వల్గా తీసుకోండి. ఈక్వల్గా ఉండే విధంగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా పైనుంచి అయినా ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు, లేదా లోపల నుంచి కింద నుంచి అయినా తీసుకోవచ్చు స్టిచ్చింగ్ కోసం. ఇప్పుడు 2 ఈక్వల్గా పైనుంచి స్టిచ్ చేసుకోవాలి. కింద ఎక్స్ట్రా పట్టి అంతా కూడా పైకి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా మనకి స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఎక్స్ట్రా అనేది ఒక 1 ఇంచ్ వరకు వచ్చే విధంగా పెట్టుకోండి. ఎక్స్ట్రా పట్టి అనేది కింద ఈక్వల్గా స్ట్రైట్గా స్టిచ్ చేసేసుకోండి. మనకి ఫోల్డింగ్ అవ్వట్లేదు అనుకునే వాళ్ళు ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. అలాగే పైన కూడా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా అంతా కూడా ముందు ఒక చిన్నగా ఫోల్డింగ్ చేసుకోండి ఫస్ట్. అలాగే ఎక్స్ట్రా అంతా కూడా మనం స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఫోల్డింగ్ చేసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మిడిల్ లైన్ నుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోండి. మనకి తాళ్ళు వేసే దగ్గర స్టిఫ్గా ఉంటుంది, తాళ్ళు ఊడిపోకుండా. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా తెలియచేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా ఒకసారి విజిట్ చేయండి. అలాగే క్రొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.